సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేసి 24 గంటలకు కూడా గడవకముందే ముస్తాబాద్ మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసి రేపు మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ గండం నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ల ఆధ్వర్యంలో మండలానికి చెందిన 15 మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు సమర్పించారు. కేటీఆర్ నియంతృత్వ పోకడలతో విసుగు చెంది రాజీనామాలు చేస్తున్నామని తెలిపారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక మంత్రిగా స్థానిక సర్పంచుల బాధలని పట్టించుకోని కేటీఆర్ కేవలం ఎమ్మెల్యేగా సర్పంచుల బాధలను తీరుస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారు, మేము ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అనడంపై మండిపడ్డారు. కేటీఆర్ అహంకారమే ప్రభుత్వ మార్పుకు నిదర్శనమని, కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే గత 9 ఏళ్లలో అభివృద్ధి చెందిందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగినా, కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా గాని, మెసేజ్ పెట్టినా గాని వారు కూడా కనీసం స్పందించలేదు. ప్రతి నాయకుడు గాని, ప్రతి కార్యకర్త గాని మండల్లో అందరు అర్థం చేసుకోవాలి, ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండద్దు, ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మీదనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒక కాన్సెన్సీ, ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండి ఈ కాన్సెన్సీలా గింత కూడా అజ్జేయలేదంటే మాకే క్షేమంగా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్సన్ ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులు కూడా మేము ఆగాం. మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయినాం. సర్పంచ్లు అందరూ కూడా వచ్చారు, ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా అడగండి. మేము ఒక్కసారి పోయినా కానీ కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయనకు ఒక సమాధానం చెప్పుకోలేని మాకు బాధ అనిపించి ముక్కుమడిగా అందరము సర్పంచ్లము, మరి మాజీ ఇప్పుడు జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, మేము అందరము మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మేము మాజీ సర్పంచ్లు అందరము, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము దాదాపు ఒక 1000 మందితో పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈ రోజు మేము పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అందరికీ సవ్యంగా దవ్యంగా తెలియజేసుకుంటూ